విషయం ఏంటంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం. నవ్వలేక నేరాలు గౌరవం చూస్తున్నాడు, కూర్చోవడం మాత్రం పెద్ద ఘోరం. దేనికాడైనా పొదుపు చేయొచ్చు, చప్పట్లు పెట్టే కాడ, జైలు వెళ్ళే కాడ, గొయ్యిలు వెళ్ళే కాడ పొదుపు చేయలేదు. జిఎస్టీ కూడా లేదు. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపార కన్నట్టి అమ్మ, వెల్పులో కొలిసే తల్లి ఆ జగన్మాత జగజ్జనని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఈ సృష్టికి మూలం అమ్మ కాబట్టి మీరే పెద్దమ్మలు, మీరే స్టార్ మహిళలు, మీరే మా మహాలక్ష్మి, మీరే విజేతలు. ఒక్కసారి చేయగలగాలి. జయ భవాని మాతాకి. ఈ రోజు సీరియల్ వదిలేసి అమ్మవారి కోసం వచ్చింది. ఎన్ని సీరియల్లు, ఎన్ని కాస్త, ఎన్ని బాధలు. సీరియల్ కాదు, బిగ్ బాస్. బిగ్ బాస్ వాళ్ళు తిన్నారో, టిఫిన్ చేసిందో, కొట్లాడుకున్నారో, వాళ్ళు ఏడుస్తున్నారో, తగ్గుతున్నారో, తుమ్ముతున్నారో, ఎన్ని బాధపడుతున్నారో అని వీళ్ళకి నిద్రాహారాలు లేకుండా చూస్తున్నారు బిగ్ బాస్ లా. అమ్మా మీకోసమే జబర్దస్త్ లో చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ కాలము గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన మనిషికి 2 కాళ్ళు ఉంటేనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఒక్కొక్కరు ఆలోచించి మా అన్నలు అర్ధెకర, ముక్కాలు ఎకర, ఎకరాలు పెట్టుకున్నారు. నేను ఏ ఎకరాల కోసం ఆశపడను కాబట్టి ఉన్న ఎకరాలు కరెక్ట్ ఉంది కాబట్టి గట్టిగా క్లాస్ కొట్టాలన్నా. జయబల దుర్గా భవాని మాతాకి. నీకు నవ్వలేనంత నవ్వు తెప్పిస్తాము. వచ్చావు ఈ పాట తర్వాత మహాకనక దుర్గ, విజయ కనక దుర్గ దసరా నాడు అమ్మవారిని పాలపిట్టను తల్లిని దర్శిస్తే చాలు సకల శుభాలు, సకల రోగాలు తగ్గి అన్ని అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో సుసంపన్నమవుతారని ఇప్పుడు ఆ పండితులు చెప్పారు. ఆ కాలం పోయిందన్న. పాలపిట్ట ఎక్కడ చూస్తున్నాం మనం? సెల్ ఫోన్ లో చూస్తున్నాం. జమ్మి చెట్టు ఎక్కడ చూస్తున్నాం? సెల్ ఫోన్ లో చూస్తున్నాం. అట్లా ఇవాళ చెరువుకోట నడుచుకుంటా పోయి ఆ పాలపిట్ట కోసం పోయేటువంటి రోజులు పోయినాయి. ఏదంటే పొద్దుగా లేచే వరకు వాట్సాప్ లో స్టేటస్ లో అవే కనిపిస్తారు. గత చూసినట్టే పాలపిట్టలు. అవునా కదా? పరిస్థితిలోకి వచ్చినాం. కానీ పూర్వవైభవం రావాలి, మన నాగరికత మళ్ళీ రావాలంటే కొంచెం సెల్ ఫోన్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఓకే, ఆ అమ్మవారిని తలుచుకుంటే ఇప్పుడు చెల్లె అవునా కదా? కానీ అక్కడక్కడ ఇవాళ జానపదాలు బతికిస్తా ఉన్నారంటే మా పాటలు అసలు సౌండే. ఎందుకంటే డీజేలు లేవు దీనిలా. ఇలాగ అటువంటి పాటలు మనం బతికించుకోవాలంటే మీ యొక్క సహకారం ఉండాలి. అందరూ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. జయ దుర్గా భవాని మాతాకి, జయ దుర్గా భవాని మాతాకి.